రైతు స్నేహకు స్వాగతం. వెంకటేశ్వర్ గారు, మీరు రైతు నేస్తం ద్వారా సేంద్రియ వ్యవసాయంకి ఎలాంటి సహకారం ఇస్తున్నారు? మార్కెటింగ్ సదుపాయాలు, శిక్షణ ఏమైనా ఇస్తున్నారా? రైతు నేస్తం ట్రైనింగ్ సెంటర్, రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ సెంటర్ 2016లో పెట్టడం జరిగింది. అంటే 2005లో మేము రైతు నేస్తం ఆసుపత్రిని ప్రారంభించడం, దాని తర్వాత నెక్స్ట్ ఇయరే కొన్ని పుస్తకాలు ప్రచురించడం, అలాగే మన సీడీల రూపంలో కానీ ఆ రోజుల్లో సీడీలు ఉండేవి, సీడీల ద్వారా ప్రచారం చేయడం. దాని తర్వాత పశు నేస్తం, ప్రకృతి నేస్తం అనే ఇంకా 2 మ్యాగజైన్లు పెట్టడం. అది అయిన తర్వాత ఇప్పుడు వరకు దాదాపు 80 పుస్తకాలు ఉందని చెప్పాను, 80 పుస్తకాలు ప్రచురించడం. ఒక యాప్ని, రైతు నేస్తం యాప్ ద్వారా వాళ్ళకి మార్కెటింగ్ కల్పించడం, ఇంకా అవార్డులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తున్నాం. అయితే నేను ట్రైనింగ్ 2016లో ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది రైతులు మా దగ్గరికి ట్రైనింగ్ వస్తూ ఉంటారు. ట్రైనింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు పండించిన పంటకి మాకు ఎలాంటి సహకారం ఇస్తారు అని ట్రైనింగ్ పొందిన రైతులు మమ్మల్ని అడుగుతూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన జరిగింది. 2018 డిసెంబర్లో నేనే ఒక అవుట్లెట్ పెట్టి, రైతు నేస్తం న్యాచురల్ ప్రొడక్ట్స్ అనే అవుట్లెట్ పెట్టి, దాని ద్వారా వినియోగదారులకి రైతులు పండించిన ఉత్పత్తులను అందిస్తూ ఉన్నాం. అంటే రైతులు కూడా మంచి ధర ఇవ్వాలి, అంటే రైతు వారు పండించిన గిట్టుబాటు అయ్యే ధర నేను ఇస్తున్నా. అట్లా మేము దాదాపు ఇప్పటికి 4 స్టోర్లు కూడా ఏర్పాటు చేసాం. గుంటూరు, విజయవాడ, అలాగే హైదరాబాద్లో ఒక 2 స్టోర్లు కూడా ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి, అంటే మా దగ్గరికి వచ్చే రైతులు ఎవరైతే మాకు మార్కెటింగ్ సౌకర్యం లేదు, మేము మీ ద్వారా కొనండి అనుకున్న రైతులని కావచ్చు, లేదంటే యూట్యూబ్ ద్వారా కానీ కొంతమంది రైతులు ఫోన్ చేసి ఆడటం, వీళ్ళందరి దగ్గర కూడా మేము ఉత్పత్తులు కొని వాటిని మళ్ళీ ప్రాసెస్ చేసి, బాగు చేసి మళ్ళీ వినియోగదారులకు అందిస్తూ ఉన్నాం. అంటే ఈ విధంగా మార్కెట్ని రైతులకు పరోక్షంగా మార్కెట్ సదుపాయాన్ని మేము కల్పిస్తున్నాం. అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కాకుండా ఈ స్టోర్స్ రూపంలో కూడా మేము అందిస్తున్నాం. అదే కాకుండా మిల్లెట్స్ని ఏ విధంగా బిస్కెట్ల రూపంలో, అందుకంటే మనం మిల్లెట్స్ పిల్లలు చాలామంది ఇష్టపడరు. వాటిని వంటకాలు ఏ విధంగా చేసుకోవాలి, అంటే మనం రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనం బియ్యంతో కానీ వేరే పదార్థాలతో ఏదైతే మనం సిరితేళ్ళు తింటామో అవే మనం మిల్లెట్స్ రూపంలో కనుక మనం చేసుకొని తింటే కనుక ఆరోగ్యంగా ఉంటామని భావించి మేము వాటిని పాకసిరి అనే పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అంటే మిల్లెట్స్ని ఏ విధంగా తయారు చేసుకో దాదాపు 100 రకాల వంటలను మేము ఆ పాకసిరి పుస్తకంలో కూడా పొందుపరచడం. అలాగే యూట్యూబ్ ఛానల్లో మిల్లెట్ మ్యాన్ రాంబాబు అనే వారి ద్వారా కూడా కొన్ని వంటకాలని ప్రత్యక్షంగా చేసి చూపించడం, అలాగే వీడియో రూపంలో కూడా యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం కూడా జరిగింది. అట్లా మనం ఈ మార్కెటింగ్ సదుపాయాలు కానీ వీటన్నిటిని కూడా పెంపొందిస్తున్నాం రైతు నేస్తం ద్వారా. అంటే అది కూడా మాకు రైతులు ఇచ్చిన నాకు దేవుడు వరం అనుకోవాలి. ఎందుకంటే వారికి సేవ చేసే భాగ్యాన్ని వాళ్ళు నాకు కల్పించారు కాబట్టి నేను ఇంకా సంతోషంగా ఉన్నా చెప్పవచ్చు.